హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు అన్నారు కదా, అనుకుంటున్నారు కదా. అవును, గుడికి వెళ్తున్నాను. అది కూడా వినాయకుడి గుడికి వెళ్తున్నాను అన్నమాట. ఎందుకంటే కొన్ని రోజులు మట్టి జీవితంలో ఎటు చూసినా ప్రాబ్లమ్సే. అదేంటో నా చుట్టూ వైఫైలా తిరుగుతున్నాయి అన్నమాట, దరిద్రం అనేది. ఇంకా ప్రాబ్లమ్ సంగతి అయితే చెప్పవసలా. ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేసినట్టు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్, ఇది నీకోసం, ఇది నీకోసం, ఇది నీకోసం అని చెప్పేసి వస్తున్నాయి. అలా ఉంది నా పరిస్థితి. సరే, ఒక్కసారి గుడికి వెళ్తే మనసు ప్రశాంతత వస్తుంది అని చెప్పి గుడికి వెళ్ళి, స్వామి ప్లీజ్ నా జీవితంలో ఉన్న ఈ దరిద్రాన్ని మొత్తం తీసేసి కొంచెం ప్రశాంతతను ప్రసాదించు స్వామి అని వేడుకున్నాను. ఇంకా అక్కడి నుంచి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయినాయి అని అనుకుంటాం మనం. అదంతా మన భ్రమ. పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ రెండు మనలోనే ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్నెస్ వస్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్నెస్ వస్తుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అలానే దేవుడు లేడు అని అనను, ఎందుకంటే నేను లార్డ్ శివకి బిగ్ ఫ్యాన్ అనమాట. నేను ఎందుకలా అంట, కానీ పాజిటివ్నెస్ అయితే వచ్చింది. బట్ మా ఆయన వల్ల పాజిటివ్నెస్ కూడా పోయిద్ది. ఎందుకంటే పొద్దున్న లేచిన కానించి తిడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకు తిడతాడో నాకైతే అస్సలు అర్థం కాదు. ప్రతి చిన్నదానికి కుక్కలా గై గై గైవని పడిపోతూ ఉంటాడు. దీనికి సొల్యూషన్ ఆలోచించాలి. ఓకే, అలా స్వామిని గుడిలో దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎలాగో బాబు లంచ్ టైం అయితే అయింది. వాడికి లంచ్ అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వాడి పికప్లు డ్రాపింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చేసేసుకొని వచ్చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చినాక రేపు ఫంక్షన్ ఉంది. సరే రేపు ఫ్రైడే గాజులు మార్చడం ఎందుకులే అని చెప్పేసి ఇవాళే గాజులు మార్చేసుకున్నాను. గాజులు ఎలాగున్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా షాప్లో ఈ బ్యాంగిల్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. నా శారీ మెరూన్ కలరే అనమాట, దానికి తగ్గట్టు తీసుకున్నాను నేను బ్యాంగిల్స్. సడన్గా ఏంటి చీకటి అనుకుంటున్నారా? సడన్గా వెదర్ కూడా అలాగే చేంజ్ అయింది మాకు విజయవాడలో. అప్పటికప్పుడే గాలి వాన బీభత్సమంతా సృష్టించింది. ఏదో ఒక తుఫాన్ వస్తున్నట్టుగా ఇచ్చిందనమాట. కానీ తుఫాన్ అయితే కాదు, ఆ రేంజ్లో అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఆ చెట్టు, వేప చెట్టు ఎలా అయితే ఊగిపోతుందో. ఒక హాఫ్ అన్ అవర్ అయితే కరెంటు తీసాడనమాట. కానీ వాన గాలి వచ్చింది, ఒక రేంజ్లో వచ్చింది, నార్మల్గా కూడా కాదు. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇంకా మా వారు మా పాప అయితే ఆ గాలిలో బయట నించొని ఆ టార్చ్ లైట్లో ఆడుకుంటున్నారు. సరే నేను ఒక వీడియో తీశాను అనమాట. ఓకేనా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ నా కోసం చేసుకోండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, యూట్యూబర్స్కి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. ప్లీజ్ అబ్బా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను. ఓకేనా, అండ్ నా ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే ఆ వీడియోస్ కూడా చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకా ఉంటా. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్, కామెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్.